గుర్తొచ్చింది వాళ్ళకి. రైట్ అండి. ఓకే, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. ఎస్, బాలరాజ్ యాదవ్ గారు, గ్లోబల్ యూనివర్సిటీస్ కావచ్చు, అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, హైదరాబాద్కి రాకుండా అడ్డుకోవడం అనేది అది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేకపోతే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు జరిగినటువంటి అవమానంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో ఇది మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టంగా బీఆర్ఎస్ చూస్తోందా, లేదంటే ఒక రాజకీయంగా కాంగ్రెస్ ఆడేటువంటి డ్రామాగా చూస్తోందా? రోజా గారు, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘ కాలం పనిచేస్తున్నటువంటి మా కోటేశ్వరరావు గారికి నమస్కారం. మేడం, రోజా గారు 2-3 అంశాలు స్పష్టంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రతిపాదన చేస్తాము. ఇలా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉన్నటువంటి రణధీర్ జైస్వాల్ ఒక క్వశ్చన్ లేవనెత్తారు. ఏది అమెరికా పర్యటన పోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను విదేశాంగ శాఖకి ఇవ్వలేరు. వారి యొక్క పర్యటన వివరాలతో పాటుగా వారు ఎవరెవరితో ములాఖాత్ అవుతా ఉన్నారు, ఎవరెవరితో చర్చలు జరుపుతా ఉన్నారో సమాచారం మాకు ఇవ్వలేదు. కాబట్టి దీనికి అమెరికా నుంచి కానీ మా నుంచి విదేశాంగం నుంచి అనుమతి లేదని చెప్పేసి మీరు మీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాదు. విదేశాంగ శాఖ వ్యవహారాలను చూసే శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పిన మాటని ఇలా రాజేంద్ర గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఓకే, మరి ఆ మర్మం ఏందో అనేది ఇప్పుడు మీరు బీజేపీ మీద మీరు దుమ్మెత్తిపోయడం, బీజేపీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం ఇది కాదు కావాల్సింది. ఇలా అమెరికా పర్యటన ఎందుకు రద్దయిందో తెలియాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు సమాచారం ఇయ్యలేదో చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది. ఇవాళ బీజేపీ మీద విమర్శిస్తే మీరు విమర్శించుకోండి, కాంగ్రెస్ మీద విమర్శిస్తే మీరు ఇచ్చుకోండి. ఇవాళ ఈ ఇద్దరు కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉండవచ్చు, కానీ తెలంగాణ సమయ ఆత్మగౌరవం ఇది. మరి ఎందుకు మీరు ఇలా విదేశాంగ శాఖకు వివరాలు ఇవ్వలేకపోయినారు? ఎందుకు పర్యటన వివరాలను గోప్యంగా ఉంచినారు? ఎవరెవరిని కలుస్తారో ఎందుకు చెప్పలేకపోయినా అనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ రాజ్ న్యూస్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. రెండవది అని అడుగుతా ఉన్నాను, ఇవాళ ఎవరైతే మీరు కలిసేటువంటి మామ్డాన్ ఎవరైతే ఉన్నారో, న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైనటువంటి మామ్డాన్ ఎవరైతే ఉన్నారో, ఆ మామ్డాన్తో సమావేశాన్ని ఎందుకు మేయర్ గా సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? ఏమిటి సమావేశం చెప్పండి, ప్రజలు చెప్పండి, విదేశాంగం చెప్పండి, ప్రజలకు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ద్వారా చెప్పండి అని చెప్పి అడుగుతాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని వెనకాల ఉద్దేశం ఏంది చెప్పండి. ఎందుకు మీకు ఇవ్వలేదు? గతంలో అనేక పర్యటనలు పోయారుగా మీరు. గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ వెళ్ళారు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగపూర్ వెళ్ళారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ వెళ్ళారు, అనేక దేశాలు పర్యటించారు, పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ పర్యటన ఎందుకు నీకు రద్దయిందనే అంశాన్ని స్పష్టంగా ఇలా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అది రేవంత్ రెడ్డి గారు కుర్చీ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీ అంశం ఇది. అదేవిధంగా బీజేపీ సర్కార్ చెప్పాలి, ఇది చెప్పాలి. బీజేపీ సర్కార్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈ విషయం పైన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా సీఎంఓ పెట్టినటువంటి అప్లికేషన్ లో పర్పస్ ఆఫ్ విజిటింగ్ అనేది క్లియర్ గా మేము పెట్టాము. తర్వాత రోజా గారు నేను చెప్తా, ఎందుకంటే ఇక్కడ బాలాజీ అన్న మరి అంటే తెలిసి మాట్లాడో రాజకీయ విమర్శలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదులే. కానీ ఇక్కడ ఏమైందంటే, న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో జోరాన మామ్దానిని కలవటానికి ఆయన వ్యక్తిగతంగా కాదు, పర్సనల్ కెపాసిటీ కాదు, ఆయన కలిసేది ఎవరు కూడా. ఇక్కడ ఆయన న్యూయార్క్ మహానగరానికి మేయర్ అట. న్యూయార్క్ అంటే చాలా పెద్దది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం అది. ఆ మేయర్ ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ సీక్రెట్ ఏముంటుందండి? మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ ఉంటుంది కదా. అక్కడ అంబాసిడర్స్ ఉంటారు కదా, అమెరికాలో కానీ అంబాసిడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ నేను అక్కడ దిగిన కానించి విదేశంలో, ఎందుకంటే ఇది ప్రోటోకాల్ కదా, ఊరికి పర్సనల్ కెపాసిటీ మీద కాదు కదా ఆయన వెళ్ళింది. అక్కడ ఆ దేశంలో ల్యాండ్ అయిన కానించి అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కించే వరకు వాళ్ళ ప్రతినిధులు ఉంటారు అని చాలా స్పష్టంగా చెప్పారు. మా యొక్క ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత వారు రాజనీతి ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఇవాళ ఎవరు పర్యటించినండి విదేశ ప్రతినిధిగా, విదేశాలకు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు పర్యటించినప్పుడు ఆ పర్యటన వివరాలకు సంబంధించి విదేశాంగ శాఖ సంబంధించినటువంటి వ్యవహారాలకు అప్పచెప్తారు. అంటే ఆ పర్యటన యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పర్యటనలో ఎవరెవరు కలుస్తారు, ఆ పర్యటన ద్వారా వచ్చేటువంటి సాధించే ఫలితాలు ఏంటనేది ఉంటుంది. డెఫినెట్ గా విదేశాంగ శాఖ ఆధీనంలోనే మీ పర్యటన జరుగుతుంది, అది వాస్తవం. దాన్ని చెప్పారు రణధీర్ జైస్వాల్ స్పష్టంగా ఈ అంశాన్ని ప్రెస్ ద్వారా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సంబంధించిన ముఖ్యమంత్రి కార్యాలయం గాని, రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రతినిధి బృందం గాని, రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలవబోతున్నారు, ఎందుకు కలవబోతున్నారు, దాని ఉద్దేశం ఏంటి, దాని ద్వారా వచ్చే సాధించే ఫలితాలు ఏంటని స్పష్టంగా మాకు వివరణ ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క అనుమతి నిరాకరించబడ్డదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పలే, బీజేపీ చెప్పలే,
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రెస్ మీట్ చూడండి మీరు, ఒకసారి ప్రెస్ ఓపెన్ చేయండి యూట్యూబ్ లో. దాన్ని మేము అడుగుతా ఉన్నాం, దాన్ని మీరు బయట పెట్టకుండా దాన్ని ఉద్దేశాన్ని బయట దాసి మీరు ఇవన్నీ ఏదో తెలంగాణ ఏదో ముఖ్యమంత్రికి ఏదో అయిందని కాదు, ఇంకో ఉద్దేశం వేరే ఉంది. మరి ఇంకో చర్చ జరుగుతుంది రోజా గారు, ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే విదేశాలకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొండ సురేఖగా మంత్రి గారు పనిచేస్తా ఉన్నారు, వారి కూతురు రేవంత్ రెడ్డి మీద ఒక రకమైన ఆరోపణలు చేసింది. ఏం ఆరోపణలు? అచ్చ కాంగ్రెసా పచ్చ కాంగ్రెసా? అచ్చ కాంగ్రెస్ మాట్లాడియాలి, ప్లీజ్ నన్ను మాట్లాడియాలి. అంటే ముందు కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ చర్చ కూడా నిన్న మొన్న అంతా కూడా నడిచింది. ఇది నేను చెప్పేది ఏంటంటే ఆగస్టు సంక్షోభం. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. రోజా గారు మేము చెప్పినటువంటి పార్టీ ఏదో ప్రజలు అనుకుంటూ చర్చించుకుంటున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు విదేశాలకు బయలుదేరిరో, ఇక్కడ సుష్మితా పటేల్ వర్సెస్ అదే బయలుదేరే ముందు పరకాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికలకు ప్రకటించడం, అదే ఆగస్టు సంక్షోభం గురించి భయం వేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చారు, ఆయన కుర్చీకి ఎసరు వస్తుందని అనేదే నడిచింది కదా నిన్న మొన్న అంతా కూడా. నరేందర్ రెడ్డి గారు ఫోన్లు చేసి ప్రెస్ లో వచ్చిందని మేము చెప్పింది కాదు, ప్రెస్ లో వచ్చింది, సోషల్ మీడియా తిరిగింది. 42 మందికి ఫోన్ చేస్తే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, 2 ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చిర్రు. కాబట్టి బల నిరూపణ జరిగింది అనేది కూడా వచ్చింది. కాబట్టి ఒకవైపు అసలు పర్యటనలో ఇంకోటి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు లండన్ నుంచి బయట తిరిగి వచ్చే లోపలనే పెద్ద ఎత్తున న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చే లోపలనే ప్రభుత్వమే పడిపోతేమో అనేటువంటి వచ్చింది. ఖర్గే గారు ఎమ్మటే ఫోన్ చేసి మీరు ఉట్టిన మీరు ప్రయాణం రద్దు చేసుకోండి అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి. మనం అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఒక హెల్ప్ చేసిందా రేవంత్ రెడ్డికి? వెనక్కి వచ్చేసి కుర్చీని కాపాడుకో అని చెప్పిందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి చూస్తున్నారు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఒప్పందించిండేమో, ఎందుకయ్యా నువ్వు అనవసరంగా బయటికి పోతున్నావు, మేము ఎట్టో క్యాన్సల్ చేస్తాం, నువ్వు అర్జెంట్ ఇక్కడికి వచ్చేసి నీ డ్యామేజ్ కాకుండా చూస్తాం నీ క్యారెక్టర్ ని, కాబట్టి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి ఇంటర్నల్ లింకప్ ఏమో రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి సంబంధాలు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళ నాయకులే చెప్తున్నారు, బీజేపీ నాయకులే చెప్తున్నారు కొంతమంది. ఇవాళ మనం చూస్తలేమా బయట జరుగుతున్న చర్చలు. కాబట్టి దీని వెనకాల చాలా ఉద్దేశాలు ఉన్నవి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుట్టింది, కాంగ్రెస్ లో అసమ్మతి లేసింది. మనం చెప్తే వినేవాళ్ళు లేరు. 42 మందికి ఫోన్ చేస్తే 16 మంది వచ్చిర్రు, 2 ఎమ్మెల్సీలే వచ్చిర్రు. వాళ్ళందరితోటి సుష్మితా పటేల్ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కూడా మనకి ఆధారాలు లేవు కదా. ఇంకోటి మేడం రోజా గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను నేను. ఓకే, రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతా ఉన్నాడు, విద్యా వ్యవస్థను బలిష్టం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక డాక్టరేట్ గా, ఒక ఉస్మాన్ షీట్ చదువుకున్న విద్యార్థి నాయకుడిగా, రాజకీయాలకు వచ్చిన వాడిగా డెఫినెట్ గా విద్యా వ్యవస్థను మీరు బలోపేతం చేయండి, తప్పేం లేదు. మీరు విదేశాలకు తిరిగి రాండి, తప్పేం లేదు. రీసెంట్ గా ఫిన్లాండ్ కూడా కొంతమంది టీచర్లను విదేశాలకు పంపించారు, వాళ్ళు సంబంధించిన సజెషన్స్ కూడా తీసుకున్నారు. మరి ఏం సహాయం తీసుకున్నారు ఏందనేది అదొక అంశం. పెట్టుబడులు తీసుకురాని తప్పలేదు. గతంలో కూడా పెట్టుబడులు పెరిగా 1,84,000 కోట్ల 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిర్రు. ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ శ్వేతపత్రం విడుదల చేయండి, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేయండి, ఎన్ని కంపెనీలు ప్రోగ్రెస్ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయండి. 3 అంశం ఇవ్వాలా ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని స్పష్టంగా అడుగుతున్న విద్యార్థి నాయకులుగా మేము గతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వంలో. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి సుమారు 13,000 14,000 కోట్లు బాకీ ఉన్నవి. 2,500 సంబంధించిన వృత్తి విద్యా కళాశాల సంబంధించిన అంశము, 14-13 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం ఇది. మరి దీనిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో విదేశీ విద్యానిధి పథకం అని చెప్పేసి పోయిన వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు సాయం చేసే ప్రోగ్రామ్ ఉండే. మరి ఇలా అదేవిధంగా 10,000 ర్యాంక్ వచ్చినటువంటి పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ₹1 చెల్లించకుండా ఫీజు రియంబర్స్మెంట్ టాప్ 10 కాలేజీలు అవకాశం దొరికేది. మరి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, టాప్ 10 కాలేజీలు అవకాశం. ఫీజు రియంబర్స్మెంట్ గురించి బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది, బానే ఉంది. కానీ మీరు పెట్టినటువంటి బకాయిలు అవే కదా మాకు మా నెత్తిన పడినాయి, వీటన్నింటినీ తీర్చలేకే కదా డిలే అవుతోంది అని చెప్పేది కదా. మేము ఎన్ని వేల కోట్లు ఇచ్చినా తెలుసా మీకు? 20,000 కోట్లు ఇచ్చాము. 1200 కోట్లు మీరు ఇచ్చిన 2,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ బకాయి పెట్టిపోతే ఆ 2,000 కోట్లతో పాటుగా ఈ 9.5 సంవత్సరాల కాలంలో మేము 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము. అదే క్రమంలో ప్రభుత్వం అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం వచ్చిన ఆస్తులు రాలేవా? మరి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సెక్రటేరియట్ ఎవరు కట్టారు?
కేసీఆర్ కట్టాడు. 650 కోట్లు ప్రజల సొత్తునే కట్టారు. దాంట్లో మీరు ఇవాళ పరిపాలన చేయట్లేదా? ఇవాళ అమరవీరులకు సంబంధించినటువంటి చర్చించడం, అమరవీరుల జ్యోతిలో మీరు కూర్చోట్లేదా? అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ కొన్ని రోజులు అర్పించకపోయినా నివాళులు ఇవాళ అర్పించా ఉన్నారు కదా. ఏమంటే అది ప్రభుత్వ ఆస్తి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని డెవలప్ చేయొచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు, దాన్ని కట్టేశారు. ఎన్ని రోజులు చెప్పుకొని తిరుగుతారు? 33 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. రేపో మాపో సెప్టెంబర్ 4 వస్తే 1000 రోజులు అయిపోతుంది మీ ప్రభుత్వం వచ్చి. సో ఇలాంటి బకాయిలు అనేవి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లో నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఈ భారం పడుతుంది. ఇవన్నీ తెలిసే, ఇవన్నీ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళకు ఒక అవగాహన అయితే ఉంటుంది, ఉండాలి కదా. కేసీఆర్ ఇయ్యలేడు కాబట్టి ఇయ్యలేని ఎట్టయితది? మరి అంత అవగాహన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఇవన్నీ నెరవేరుస్తామని ఎలా ఇచ్చింది? అదే కదా అడిగేది. ఇప్పుడు 100 రోజులు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఇవన్నీ ఎడిపోయినాయి. 13 డిక్లరేషన్లు, ఇవన్నీ కూడా ప్రజల్ని బొందపెట్టింది కదా. మాట్లాడదాం హామీల గురించి కూడా. హామీల గురించి కూడా డీటెయిల్డ్ గా మాట్లాడదాం బాలరాజ్ గారు. సో కోటేశ్వర గారితో మాట్లాడే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.